హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏదర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలం అనేది రాయడం అనేది జరిగిందండి మెడికల్ కాలేజ్. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక ఎడిటోరియల్ కాలం అనేది రాయడం అనేది జరిగిందండి మెడికల్ కాలేజ్. ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడం అనేది జరిగిందండి. రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తేవడం వల్లనే ఎక్కువ శాతం ఈ ప్రైవేట్ కాలేజెస్ అనేది ఎక్కువ రావడం అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పడం అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇంతకుముందు 2004కు ముందండి ఎంతమంది చదువుకున్నారో ఒకసారి ఆయన లిస్ట్ తీసుకొస్తే బాగుండేది. ఎందుకంటే 2004 తర్వాతనే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ అవ్వడం అనేది జరిగిందండి. అంతకుముందు చాలా తక్కువ మంది గ్రాడ్యుయేట్స్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎప్పుడైనా కానీ ఎవరైతే పేదవాడికి ఉన్నత చదువులు చదవడానికి కోసం ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవసరమైందండి అప్పుడు కాలంలో. అది మెయిన్గా అప్పుడు జరిగింది. అక్కడ కూడా విషయం జిమ్మే కార్యక్రమం అనేది ఎక్కువగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేయడం అనేది తన ఎడిటోరియల్ కాలంలో అనేది చేయడం అనేది జరిగింది. అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ఉన్నారు, ఆయన కాలంలో ఎవరైనా కానీ లిటరసీ రేట్ అనేది ఎక్కువ పెరిగిందా అండి? చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా లిటరసీ రేట్ అనేది పెరగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి విషయం కక్కే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఏదైతే ట్రైబల్ ఏరియాస్ లో ఎవరు కూడా డాక్టర్లు అంట అక్కడ ఎవరు కూడా పనిచేయడానికి సుముఖంగా చూపెట్టే కార్యక్రమం అనేది ఉండదు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. మెయిన్ గా ఆయన ఉద్దేశం ఏంది అంటే, ట్రైబల్ ఏరియాలో ఎంతమంది చచ్చిపోయినా ఆయనకు సంబంధం లేదు అనేది ఆయన చెప్పే కార్యక్రమం చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో అండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదన్నా ప్రమాదం జరిగితే విశాఖపట్నం తీసుకురావాల్సి వచ్చే అవకాశం ఉంటుందండి. 200 కిలోమీటర్లు 150-200 కిలోమీటర్లు తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. అక్కడ మెడికల్ కాలేజ్ పెడితే కడుపు మంటగా ఉంది నాకు అనిపించినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియాలో మెడికల్ కాలేజ్ పెడితే అక్కడ చాలా మంది ట్రైబల్ వాళ్ళందరూ కూడా అక్కడే ఆ గవర్నమెంట్ దాంట్లో వచ్చే కార్యక్రమం ఉంటది కదా, దాన్ని ఇప్పుడు విమర్శించే కార్యక్రమం శ్రీకారం చుట్టాడండి ఏబిఎన్ రాధాకృష్ణ. ఇంకా అక్కడ ఏమంటున్నాడు ఈయన, ఏదంటే అక్కడ అంటే ఎవరు కూడా పనిచేయడానికి ఒప్పుకోరంట. ఈయన ప్రకారమే చెప్దాం. ఇప్పుడు ఏదైతే మెడికల్ సీట్లు అక్కడ పెరుగుతున్నాయి కదా, అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఎవరైతే మెడికల్ సీట్లు ఎవరైతే కంప్లీట్ అయ్యారో వాళ్ళనే పెట్టిద్దాం ఎవరైతే డాక్టర్లుగా. అప్పుడు అక్కడ చాలా మంది పనిచేయనీకి ఉంటారు. దాన్ని ఇప్పుడు నీ విష ప్రచారం అనేది చేయడం అనేది జరుగుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇంకొకటి వచ్చేసి, జగన్మోహన్ రెడ్డి గారు అంట 17 కాలేజీలు తెచ్చినా అతను పూర్తి చేయలేకపోయినారంట మెడికల్ కాలేజ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, దీనిలో ఏబిఎన్ రాధాకృష్ణ తెలిసి రాసినారా తెలియక రాసినారా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వం జరుగుతున్నప్పుడు ఒక ప్రాసెస్గా జరుగుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుందాం. అభివృద్ధి అనేది ఒకే రోజులో వచ్చేస్తుందా? ఎక్కడన్నా జరగదు కదా. అంతెందుకు, ఇప్పుడు మెట్రో ఉందండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టార్ట్ అయింది మెట్రో. ఇప్పటికి కూడా హైదరాబాద్లో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మెట్రో వేసే కార్యక్రమం జరుగుతుంది. మొత్తానికి ఆపేద్దామా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఎగ్జాంపుల్గా. ఇప్పుడు చాలా నిర్మాణాలు అప్పుడు ఆగిపోయితే ఇప్పుడు కట్టట్లేరా? ఇప్పుడు టిట్కో ఇల్లు ఉందండి. టిట్కో ఇల్లు కూడా చాలా మందికి ఇస్తా అని చెప్పి అక్కడ చాలా మంది నుంచి లోన్లు ఇప్పించి ఆ లోన్ డబ్బులు కూడా వీళ్ళే తినేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడం అనేది జరగలేదు. ఇప్పుడు ఆ టిట్కో డబ్బులు తర్వాత జగన్ వచ్చిన తర్వాత కూడా అది మొత్తం కూడా ప్రాబ్లమేటిక్ గా అవడం అనేది జరగలేదు. ఇవన్నీ కూడా జరిగినా కానీ అవి ఆపేసినారా? ఇప్పుడు మళ్ళీ కట్టట్లేరా? ఒక ప్రభుత్వంలో ఏదైనా కానీ 2 ఏళ్లలో 3 ఏళ్లలో కంప్లీట్ అవ్వడం అనేది జరగదు. ఆ విషయం ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కూడా తెలిసి కూడా ఇట్లా మాట్లాడడం అనేది ఎంత కరెక్టా అంటే ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్న ఈ విషయాన్ని. ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు అది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చారు. 17 మెడికల్ కాలేజ్ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని మనం అనుకుంటే వాళ్ళు కట్టేసారు మొత్తం. ఒక 5 years టర్మ్లో అయిపోతుంది. ఆయన మాట్లాడేదానికి ఒక విలువ విశ్వసనీయత అనేది ఉందా అండి? అది ఏం మాట్లాడుతున్నా ఆయనకన్నా తెలుస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి, ఏదైతే ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో చాలా వరకు ప్రాబ్లమేటిక్ అనేది ఉన్నాయి అనేది చెప్పే కార్యక్రమం. ఎప్పుడైనా కానీ ఎందుకు ప్రాబ్లమేటిక్గా ఉంటాయండి నాకు అర్థం కావట్లేదు. ఏదైనా కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్
ఏదైనా కొత్తగా వచ్చింది అంటే ప్రజలకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. దానిని అర్థం చేసుకోండి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే ఈ పీపీపీ సిస్టమ్ అనేది ఉంటేనే ప్రజలకి మేలు జరుగుతుంది అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన వ్యాఖ్యలు. థింగ్ వచ్చేసి ప్రభుత్వం అనేది మెడికల్ కాలేజెస్ని నిర్వహించలేదని ఈయన ఎట్లా సర్టిఫై చేస్తాడండి? ఎవరైనా నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా అట్లా చెప్తారా? ఒక ప్రభుత్వం ఎట్లా చెప్తుందండి ఎవరైనా కానీ? నాకు అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే మెడికల్ కాలేజెస్ కట్టంగానే దాంట్లో మేనేజ్మెంట్ కోటా అని ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా అనేది ఉంటుంది. దానివల్లనే మెయింటెనెన్స్ వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే నిజం చెప్పాలి, ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాలో నీకు 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఒక సీట్ ఉంటుందండి. దానివల్ల మెయింటెనెన్స్ వచ్చేస్తుంది. అలాగే జనరల్ మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి, మామూలు సీట్లు ఉంటాయి, అయితే నీటిలో నుంచి వచ్చిన సీట్లు ఉంటాయి. ఆ సీట్ల వల్ల మేనేజ్మెంట్ డబ్బులు అనేది వచ్చేస్తాయి. డబ్బులు ఆల్రెడీ ఇప్పుడు నీట్ ఒక్కసారి జరిగితే ఒక 50 కోట్లు 60 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఈయనకు అది తెలుసా తెలీదా అనేది నాకు అర్థం కాదు. ఆ డబ్బులు వచ్చేసినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది కదా ఆటోమేటిక్. ఇప్పుడు గవర్నమెంటే మెయింటెనెన్స్ అంటే చేయలేకపోతారు. మెయింటెనెన్స్ అనేది ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఒక ఎక్విప్మెంట్ తెచ్చినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకునే ప్రయత్నం అనేది ఉంటుంది. దాని తర్వాత మారుస్తుంది, అంతేనే కదా. అది కూడా ఏమీ కూడా అది తెలియకుండా మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. తెలిసే విషయం దక్కే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినారండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. సెకండ్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటే ప్రైవేట్లో కూడా వెళ్ళట్లేరంట. ఏది ఎక్విప్మెంట్స్ ఉన్నా వెళ్ళట్లేదు. అది నిజమే అయిండొచ్చు, కొంత అన్ని ప్రైవేట్ దాంట్లో ఎట్లా వెళ్తారు. గవర్నమెంట్ దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఎక్కడున్నాయి ఒకసారి మీరు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోదాం. పోతే అక్కడ పూర్తి ఎక్విప్మెంట్ ఉందా, మెయింటెనెన్స్ ఉంది అంటే ఒకప్పుడు మెయింటెనెన్స్ అనేది అసలు ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి ప్రయత్నం చేసి మెయింటెనెన్స్ తీసుకొచ్చడం కానీ, ఇప్పుడు ఏవైతే ఈ ట్రైబల్ ఏరియాస్లో క్లినిక్స్ గవి అన్నీ కూడా తెచ్చే కార్యక్రమం అదే కాకుండా నేను చాలా గవర్నమెంట్ హాస్పిటల్ చూసాను, కరెక్ట్గా మెయింటెనెన్స్ ఉండదండి. నేను అదే చెప్పాను. అదే తక్కువ డబ్బుల్లో అయిపోయేది ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు వీళ్ళు ఏదో ఇన్సూరెన్స్ అంటున్నారు, ఇన్సూరెన్స్ బదులు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తే ఖర్చులో 10% అయిద్దండి దాంట్లో. అంటే ఇప్పుడు ఏంది ఇన్సూరెన్స్ డబ్బుల వల్ల ఎవరు లాభపడతారు నాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ వాళ్ళు లాభపడతారు. ఇప్పుడు దాంట్లో ఇన్సూరెన్స్ అనేది నీకు 3 ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే వాడు ఇన్సూరెన్స్ ఇవ్వడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎట్లుంటుంది మనకి జనరల్గా, వాడు ఏం చేస్తాడు, నీకు ఏమన్నా అవుతేనే ఆ క్లెయిమ్ అనేది చేస్తాడు కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో, లేకపోతే ఇంకా డబ్బులు రావు. అట్లుండే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ సిస్టమ్నే కదా చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ కాదు కదా ఇది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళు యాజ్ పర్ ద కిస్తీ ప్రకారం ఉంటుంది. అంటే ఒక్కొక్క ఇయర్కి ఇంత కట్టేది ఉండదు. ఆ కిస్తీ ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు మనకి కొంచెం కట్టి కొంచెం వదిలిపెట్టేస్తే అది యూజ్ లేకుండా అయిపోతుంది. అది ఇన్సూరెన్స్ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది తప్ప ప్రజలకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది నాకు అర్థం కాదు. ఇది ఎట్లా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇది ఎట్లా కవరేజ్ అవుతుందండి? ఫస్ట్ అది యూజ్ లేకుండా అవుతుంది. చూడండి, నేను ఏదైతే చెప్తున్నాను ఇది ఆరోగ్యశ్రీ బదులు ఈ బీమాలు ఇవన్నీ కూడా యూజ్ లేకుండా అయిపోయే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంటుంది నా అభిప్రాయం వచ్చేసి. ఏదైతే ఆరోగ్యశ్రీని మనం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనం ఎక్విప్మెంట్ మంచిగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఆరోగ్యశ్రీ అనేది ఉండాలి. ఇప్పుడు ఎక్కువ మరి ఒక 10 లక్షలు 5 ఎక్కువ అయితే అప్పుడు నీకు పెద్ద హాస్పిటల్ పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఉంటే అది బెటర్గా ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు ఏదైనా కానీ ఈ బీమాలు ఇవి ఉన్నాయి కదా, అవి వేస్ట్ అన్నా కనిపించింది అభిప్రాయం వచ్చి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎప్పుడైనా కానీ విషయం చెప్పే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారండి. నాకు అనిపించినంత వరకు అయితే ఆయన ఎప్పుడూ కూడా విషయం చెప్పడం ఏదో పీపీపీ అనే విధానం అనేది మంచిదని చెప్పే కార్యక్రమాన్ని శ్రీకారం. ఆయనకు తెలియకుండానే మాట్లాడుతున్నాను నేను అనుకోవట్లేదు. ఆయనకు తెలిసే అన్ని మాట్లాడుతున్నారు. ఆయన పెద్ద మనిషి, నేను ఆయన ఏమన్నా తెలుసుకోలేదు కానీ చెప్తున్నా. అంటే ఇట్లా విషయం జిమ్మడం వల్ల ఒక నీచ జర్నలిజం ఏం సాధించాలని నాకు అర్థం కావట్లేదు. ఇది అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.